మన జీవితం అల్లకల్లోలంగా గందరగోళంలో ఉన్నప్పుడు దూరం నుంచి తమాషా చూసేవారే తప్ప దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పేవాడు ఒక్కడు ఉండడు. కానీ జరగాల్సింది జరిగిపోయాక, అంతా అయిపోయాక అప్పుడు వస్తారు మేధావులల్లా నీతులు చెప్పడానికి. అప్పుడు అలా చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఇలా చేసి అని ఉచిత సలహాలు పడేస్తారు. వీళ్ళకి నీ మీద ప్రేమ కంటే నువ్వు నాశనం అయితే చూసి చంకలు గుద్దుకోవాలనే ఆనందం ఎక్కువ. పక్కోడు పడిపోతుంటే పండుగ చేసుకునే జనం మధ్య మనం బతుకుతున్నాం. అందుకే గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఒట్టి డ్రామాలు. ఇక్కడ ఎవ్వడు నీవాడు కాదు, ఎవ్వడు నీ కోసము రాడు. అవసరం ఉన్నప్పుడే గుర్తొచ్చే బంధం, అవసరం తీరాక వదిలేసే స్నేహం, ఇవి జీవితంలో పాఠాలు నేర్పుతాయే తప్ప తోడుగా నిలబడవు. బాధలో ఉన్నప్పుడు భుజం తట్టని వాడు, నువ్వు బాగున్నప్పుడు పక్కన ఉండి చప్పట్లు కొట్టినా అందులో నిజాయితీ ఉండదు. ఒంటరి ప్రయాణమని భయపడకు. చీకటి పడిన నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. నీ ధైర్యమే నీకు అసలైన ఆయుధం. నీ కష్టమే నీకు శ్రీరామ రక్ష. నేను తక్కువ చేసిన చోటే నీ తల ఎత్తుకొని తిరిగేలా చేసేది నీ విజయం మాత్రమే. అమాయకుడిని మోసం చేసి గెలిచానని సంబరపడకు. వాడి కంటి నీరు జారే ప్రతి కన్నీటి బొట్టు రేపు నీ పతనానికి పునాది రాళ్ళవుతాయి. కర్మ ఎవరిని వదలదు. అందుకని ఎప్పుడు తప్పుడు చేయకూడదు. సొంతంగా ఎదగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share. Thank you for everyone.